ఇప్పుడు మన కళ్యాణ్ సార్ సినిమా కూడా ఉందిగా మీకు తర్వాత అందులో ఇలానా మీరు ఇప్పుడు ఎందుకన్నా ఆ సినిమా టైం వచ్చినప్పుడు మనం మళ్ళీ కూర్చున్నాం ఇలా అప్పుడే ఏంటి కట్ చేస్తాం మీరు రారా మళ్ళీ ఎందుకు రాను మళ్ళీ చేయాలి ఇంటర్వ్యూస్ నాకు కళ్యాణ్ ఏంటి చెప్పండి ఎందుకు సార్ చేస్తారుగా అట్లా అంటారు సార్ నా డ్రీమ్ కదా నా డ్రీమ్ కళ్యాణ్ సార్ ఇంటర్వ్యూ చేస్తారు మీరు తప్పకుండా సార్ 2 రోజులు ఎడిటింగ్ చేయమన్నా చేస్తా అలాంటప్పుడు మనం అప్పుడు వాడతాం చెప్పండి సార్ ఓ మాట 100% చెప్తా సత్తి మంచిగానే మాట్లాడుతుండు అట్లా ఏం లేదు బిత్తిరి ఏముండడు చెప్తాను 100% చెప్తా ఇంకా అంటే సినిమాలు హీట్ అయిన తర్వాత ఇట్లా కొంచెం వీటిని ఏమంటారు మైథలాజీ ఎలాస్టిక్ ఏమంటారు వీటిని ఇది మిస్టికల్ థ్రిల్లర్ ఇదేదో మైథల్ ఇది కాదా మైథలాజికల్ కాదు ఇది మిస్టికల్ థ్రిల్లర్ అంటే ఆ టైం వచ్చేసి 1979 to 1991 కదా సో ఆ టైంలో కొద్దిగా ఆ టైంలో జరిగే ఒక చిన్న బ్లాక్ మ్యాజిక్ పైన ఒక కథ సో అప్పుడు ఇంత లేవు జన విజ్ఞాన వేదిక అంత లేదు కదా ఇప్పుడు సోషల్ మీడియా లాగా లేదు కదా సీసీ కెమెరాలు లేవు అప్పట్లో సెల్ ఫోన్ లేదు ఇప్పుడు ఏమన్నా అట్లాంటి డౌటింగ్ ఉన్నదనుకో గూగుల్ తల్లి చుట్టూ 4 కెమెరాలు పెట్టి రికార్డింగ్ పెడతారు నెమరు తీసి రివర్స్ కొట్టి చూస్తే ఏముండకపోతే ఏం లేనట్టు అంతే కదా అంతే దొరికిపోతారు ఇప్పుడు మొత్తం అంతా మారిపోయింది కదా ఇప్పుడు మొత్తం డిజిటల్ అయిపోయింది సినిమా లైఫ్ అంతా అవును ఒక స్మార్ట్ ఫోన్ గెలికి చూస్తే దుకాణం బంద్ అయిపోతుంది మీరు ఈ నడుమ కొంచెం తేజీల మీద తక్కువనే మాట్లాడుతున్నారని అంటుంటే ఇప్పుడు సోలో బతికే దానికి ఊత అడుగుతున్నారు లగ్గం చేసుకునే ముచ్చట ఎప్పుడు చెప్తారో అని ఇదైతే కరెక్ట్ చెప్పాలి మీరు ఊత అడుగుతున్నారు లగ్గం ఎప్పుడు చేసుకుంటారు చాలా మంది మిమ్మల్ని చూసి ఆగిపోయారు అన్న వాళ్ళని చూసి వాళ్ళు అడిగారు కాబట్టి నేను చేసుకోవాలంటే కష్టం అన్న నాకు సెట్ అయినప్పుడు నేను చేసుకుంటాను నాకు కుదిరినప్పుడు అదే లగ్గం సెట్ అయినప్పుడు చేసుకుంటాను ఇప్పుడు ఇన్ని సెట్లు వేస్తున్నారు కదా సినిమా సెట్ వరకు పర్లేదన్న పెళ్లి సెట్ పెద్ద కష్టమేం కాదు పెళ్లి సెట్ జుజుబి వేసేచ్చు కానీ పెళ్లి జుజుబి కాదుగా అంటే తేజమన్న ఎవరితో ఉన్నారో తెలిస్తే షాక్ అవుతారనే ఈడి వాళ్ళు చూసి మీరు షాక్ అవుతారు ఆంజనేయ స్వామితో ఉన్నా ఆంజనేయ స్వామి భక్తుడిని ఈ విషయంలో అంటే ఫస్ట్ దానికి అంతకు ముందుగా కాదా ఎప్పటికైనా భక్తుడిని అంటే మనిషి అన్నప్పుడు కాసంత అటు ఇటు తిరుగుతారు కదా తిరగరా ఉంటది బట్ చిన్న కోరిక ఉంటది బట్ అవన్నీ తొక్కుని బతకాలి దాన్ని అధిగమించి మనం బతకాలి అంతే దాని లొంగిపోయింటే ఇంకంతే ఇంకా డౌన్ ద లేన్ డౌన్ ద ట్రైన్ అంటే కొంచెం అప్పుడప్పుడు ఫోటోలు సెల్ఫీస్లు దిగితే వాళ్ళతో క్లోజ్ వాళ్ళు భయపడుతున్నారు నా అమ్మాయిలు అంటే భయం వేస్తుంది నాకు వద్దు ఎప్పుడైనా డిస్టర్బెన్స్ అయిందా బిరికా ఫుడ్ అయినా బాగా అంతే అంటే నేను సరెండర్ అయిపోయా వేరే దేశం వల్ల ఇక్కడ దేశం అమ్మాయి అన్న అయితే పక్క ఇప్పుడు నీకు కళ్ళద్దాలు పెట్టి అయ్యో అనేస్తారు నీకు బాయ్స్ అనేస్తారు నీకు మీరు బాగా ట్రెండ్ లో ఉన్నారు అయితే మంచి ట్రెండ్ చూసుకోవాలి కదా మరి అందుకోసమే కదా మీరు మంచి సొక్క వేస్తారు సొక్కలు మొత్తం చుక్కలు ఉన్నాయి స్టార్స్ ఉన్నాయి అప్పుడు ఫోన్ ఉంటుండే ఇప్పుడు సుక్కలు పెట్టుకున్నాను అందరికి చుక్కలు చూపిస్తారు కదా కనబడుతున్నాయి అంత పెద్ద మాట అనొద్దు మెగా ఫ్యామిలీలతో మాట్లాడుతున్నా అంటేనే చెయ్యి దగ్గర పెట్టుకొని మాట్లాడాలి అట్లేం లేదన్న మీరు హ్యాపీగా మాట్లాడుతున్నారు ఇప్పుడు అలాగే మాట్లాడండి నేను సుక్కలు చూపిస్తానన్నా డెఫినెట్లీ కాదా మీరు సినిమా చూపిస్తే ఇంటర్వ్యూలో చూపించే కదా మేము ఏడనే ఇంటర్వ్యూలో చుక్కలు చూపిస్తారు కదా అందరికి వాళ్ళకి ఏవి ఇవి సారా సుక్కలు పబ్బగొచ్చుడు అలాగే అర్థం కాలేదు అసలు అమ్మో అనుకున్నాను కొన్ని బైపాస్ మిస్టేక్ లా అర్థం కాదు అవన్నీ తప్పులు కాదు అందుకే ఊస్ ఎక్కువ వస్తాయి మనం కామెడీలు ఉండాలి అందరు నవ్వుతూ ఉండాలి అందరు హ్యాపీగా ఉండాలి అర్థం కాక రివర్స్ లో చూడాలి మళ్ళీ అంతే మళ్ళీ చూడాలి అప్పుడు ఊస్ ఎక్కువ వస్తాయి మనం మీకు వచ్చే వ్యూస్ ఎవరికి అయ్యో అట్లేం లేదు మీరు స్టార్స్ ఉండగా మాకేంది మెల్లగా వెనక ఫంటి అందరు అడుగుతుంటారు అరే మొన్న కలిసినట్టున్నాగా
మనం ఫంక్షన్ చెప్తే వస్తాడా ఏమన్నా ఒకసారి ఇట్లా చూసి ఏంటి బాబు అన్నావు మళ్ళీ అను ఇట్లా అడుగుతారు అడుగుతారు